Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 54 verse 11. ఈ దినం మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం నుండి I తీసుకొనబడింది. will lay thy stones with fair colors. నేను నీలాంజనములతో నిన్ను కట్టుదును. Today, let us meditate this wonderful promise from three perspectives, three angles. ఈ దినాన ఈ అద్భుతమైన ఈ వాగ్దానాన్ని 3 కోణాల నుండి మనం ధ్యానం చేద్దాం. What are they? అవేమిటి? Number one, మొదటిది, keeping the Jews in view. యూదులని దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేస్తాం. Secondly, రెండవది, keeping the church in view. సంఘమును దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేస్తాం. Thirdly, మూడవది, keeping the individual believer in view. వ్యక్తిగత విశ్వాసిని దృష్టిలో పెట్టుకొని మనం ధ్యానం చేస్తాం. So now this prophecy is by the prophet Isaiah, ఈ ప్రవచనము ప్రవక్త యెషయా ద్వారా ప్రవచించబడింది. primarily in relation to the restoration of Jews and Jerusalem. ప్రాథమికంగా యూదులు యెరూషలేము సమకూర్చబడే దాని గురించి మాట్లాడుతున్నారు. We all know that though the Jews are chosen by God, యూదులు దేవుని చేత ఏర్పరచబడినప్పటికీ due to their continuous rebellion against God, ఎడతెగక దేవునికి విరోధముగా తిరుగుబాటు చేస్తున్న కారణాన్ని బట్టి, because of their idolatrous living, వారి యొక్క విగ్రహారాధన జీవితాన్ని బట్టి we know they went into Babylonian captivity. వారు బబులోను చెరలోనికి పోయినట్లుగా మనం ఎరుగుదాం. But in this chapter, అయితే ఈ అధ్యాయంలో Isaiah is prophesying about their return యెషయా వారు యొక్క తిరిగి రాకను గురించి and ప్రవచిస్తున్నారు. also about their numerical growth. అంతేకాకుండా సంఖ్యకు వారు విస్తరించబడే దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. Fertility in every level is a sign of God's blessing. నుండి ప్రతి స్థాయిలో కూడా మా వర్ధిల్లడం అనేది, ఫలవంతంగా ఉండడం అనేది దేవుని ఆశీర్వాదానికి సూచన. To be true, ఇంకా నిజంగా చెప్పాలంటే Jerusalem had been in a barren condition as a desolate widow. యెరూషలేము అనేది ఒక గొడ్రాలిగా లేదా విడవబడినటువంటి ఒక విధవరాలి పరిస్థితిలో ఉంది. But now the Lord is promising the replenishing of Jerusalem. ఇప్పుడైతే దేవుడు ఈ యెరూషలేముని నేను మరలా నూతన పరుస్తానని వాగ్దానం Not చేస్తున్నాడు. only would the Jews be set free, ఇప్పుడు యూదులు విడుదల పొందడం మాత్రమే కాకుండా but also the city would be rebuilt. పట్టణం మరలా కట్టబడుతుంది. The prophet speaks of its immediate fulfillment ప్రవక్త వెంటనే అది నెరవేర్చబడే దాని గురించి and మాట్లాడుతున్నాడు. also the ultimate fulfillment as we see in Revelation 21. ప్రకటన 21వ అధ్యాయం రాయబడినట్లుగా అంతిమమైనటువంటి నెరవేర్పుగా కూడా. That is from 18 to 21 verses. ఇది 18 నుండి 21 వచనాల్లో. If you read the book of Isaiah, మీరు యెషయా గ్రంథాన్ని చదివితే the prophet wrote about New Jerusalem also. ప్రవక్త నూతన యెరూషలేమును గురించి కూడా రాసినాడు. He spoke of the rebuilding of Jerusalem under the leadership of the governor Zerubbabel. మరి అధిపతి అయిన యెరుబ్బయలు యొక్క ఆధిపత్యంలో మా యెరూషలేము మరలా కట్టబడే దాని గురించి మాట్లాడతాడు. And Joshua the high priest, మరి ప్రధాన యాజకుడైన యెహోషువ, and also Ezra the scribe, మరి శాస్త్రి అయిన ఎజ్రా, and Nehemiah the builder of walls, ఈ ప్రాకారాలు నిర్మాణకుడైనటువంటి నెహెమ్యా, and the prophets like Haggai and Zechariah. హగ్గై, జకర్యా లాంటి ప్రవక్తల ద్వారా. What an amazing love of God. ఎంత అద్భుతమైనది దేవుని ప్రేమ. When his children rebelled, తన పిల్లలు ఆయనకు తిరుగుబాటు he చేసినప్పుడు punished them, but he did not abandon them. వారిని శిక్షించాడే తప్ప వాళ్ళని విడనాడలేదు. This started in the Garden of Eden. ఇది ఏదైనా తోటలోనే When ఆరంభించబడింది. Adam sinned, ఆదాము పాపం God చేసినప్పుడు has not killed him but punished him. దేవుడు అతను చంపలేదు, కానీ శిక్షించాడు. He still calls them as his people. ఇంకను తన ప్రజలుగానే పిలుస్తున్నాడు. He pleads with them to return. మరలా తన యొద్దకు రావాలని బ్రతిమాలుతున్నాడు. He used many leaders from different backgrounds to gather them into their own land. వారి స్వదేశానికి రావాలని వేరు చరిత్ర గల నాయకులను కూడా వాడుకున్నాడు. Now he promises to build it with stones, with fair colors and sapphires, etc., which speaks of his care for his people and the city. ఇప్పుడైతే నీలాంజనములతోను, నీలము, మాణిక్యమనులతో, సూర్యకాంతో కడతానని వాగ్దానం చేస్తూ వారి ఎడల తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. So the prophecy is about the Jews and Jerusalem. కాబట్టి ఈ ప్రవచనము యూదుల గురించి, యెరూషలేము గురించి. Secondly, ఇప్పుడు రెండవది, this promise is for the church also. ఈ వాగ్దానము సంఘం కొరకు కూడా, For the universal church. సార్వత్రిక సంఘం We కొరకు. can see Apostle Paul quoting verse 1 of this chapter in Galatians 4:27. ఈ అధ్యాయంలోని మొదటి వచనాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రికల్లో ఆయన ప్రస్తావిస్తున్నాడు. In 4:27, 4వ అధ్యాయం 27వ వచనంలో he applied this principle in a spiritual perspective to the church. ఈ నియమాలని ఆత్మీయమైనటువంటి దృక్పథంతో సంఘానికి అన్వయింపజేస్తున్నాడు. As God blessed Sarah and with Isaac, దేవుడు శారాయిని ఆశీర్వదించి, అంటే ఇస్సాకుని ఇవ్వడం ద్వారా he would also bless the church. సంఘమును కూడా ఆశీర్వదిస్తాడు. Though the church is a small company of people. సంఘం ఒక చిన్న సమూహమైన In the earlier chapter 53, అంతకు ముందు అధ్యాయంలో, అంటే 53వ అధ్యాయంలో we read
about the afflictions and the later exaltation of Christ. ఆ క్రీస్తు పడిన శ్రమలు ఆ తర్వాత క్రీస్తు హెచ్చించబడట చూస్తాం. In chapter 54, 54వ we అధ్యాయంలో read about the afflictions and exaltation of the church. సంఘము పడిన శ్రమలు, సంఘం హెచ్చించబడటం మనం చూస్తాం. In chapter 54, verse 11, 54వ అధ్యాయం 11వ వచనంలో the verse starts with these words. వచనము ఈ మాటలతో ఆరంభించబడుతుంది. O thou afflicted. ఆ, మరి శ్రమ పడినదానా లేదా ప్రయాస పడినదానా. When we see church history, సంఘ చరిత్రను మనం చూసిన right from its birth on the day of Pentecost, పెంతెకోస్తు దినాన దాని యొక్క ఆవిర్భావంతో మొదలుకొని the church faced many storms. సంఘం ఎన్నో తుఫాన్లను ఎదుర్కొన్నది. People thought that the church will soon be extinguished ప్రజలు అనుకున్నారు కదా, ఈ సంఘమా ఇంకా ఇది అట్టడికి పోతుంది ఇది అనుకున్నారు, and అంతరించిపోతుంది. అంతరించిపోతుంది Yet అనుకున్నారు. in every age, అయినను ప్రతి తరములో in కూడా spite of persecutions, ఎన్ని హింసలు ఉన్నా కానీ the builder of the church, Lord Jesus Christ, had his own witnesses. సంఘము నిర్మించేవాడైన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఇంకా సాక్షులు ఉన్నారు. In fact, that we hear the gospel being preached even today means వాస్తవంగా ఈ రోజు కూడా ఇంకాను సువార్త ప్రకటించబడుతుందంటే that is right from the first day till today, the gospel is live. అంటే మొదటి దినం మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ సువార్త సజీవంగానే ఉంది. And see, his faithful witnesses, one or two people are always there in every age. నమ్మకస్తులైన సాక్షులు ప్రతి తరములో యుగములో కూడా ఉన్నారు. So now the Lord is promising beauty and honor. ఇక్కడ దేవుడు ఇప్పుడు సౌందర్యం గురించి, ఘనతను గురించి వాగ్దానం చేస్తున్నాడు. As Jerusalem is rebuilt from ruins and the heap of rubbish, ఏ విధంగా అయితే యెరూషలేము శిథిలావస్థలో ఉన్నది, కూలిపోయినది, మరలా కట్టబడిందో, it was like a mountain of rubble, as we read in Zechariah 4:7. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అదొక ఒక కుప్పల పర్వతము లాగా ఉన్నది. అంతా కుప్పల శిథిలాలన్నీ కూడా పర్వతం లాగా ఉన్నాయి. God told, "O mountain, what art thou before Zerubbabel?" దేవుడు అంటాడు కదా, ఓ పర్వతమా యెరుబ్బాబెలు ఎదుట నువ్వు ఏ పాటి దానివి. So this prophecy can be applied to the church. ఈ ప్రవచనము సంఘానికి అన్వయించుకోవచ్చు. It will be built, ఇది కట్టబడుతుంది and the latter glory will be greater than the former glory. కాబట్టి కడవరి మహిమ మొదటి మహిమకు మించినదిగా Paul ఉంటుంది. says in Ephesians 2:20, పౌలు ఎఫెసీలకు రాస్తూ 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, "And you are built upon the foundations of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone." క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. One day the same church will become the glorious bride of Christ. ఒక దినాన ఈ సంఘమే క్రీస్తుకి ఎంతో మహిమాయుక్తమైనటువంటి వధువుగా కాబోతుంది. What a marvelous plan of God. దేవుని ఎంత ఆశ్చర్యమైనటువంటి He ప్రణాళిక. saved fallen sinners like you and me, పడిపోయిన పాపాత్మైన మనల్ని, నిన్ను నన్ను రక్షించాడు. and he is shaping us as lively stones, as it is written in 1 Peter 2:5. సజీవ రాళ్ల వలె మలుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. Not only that, అంతేకాకుండా he is turning us as stones with fair colors, as we see in today's promise. నేటి దిన మరి వాగ్దానం వచనం మనం చూసినట్లుగా నీలాంజనములతో ఆయన కడతా ఉన్నాడు, అట్లా మారుస్తున్నాడు ఆయన. So thirdly, మూడోది, this promise can be applied to each and every individual believer, that is to you and to me. ఈ వాగ్దానము ప్రతి వ్యక్తిగత విశ్వాసికి అన్వయించుకోవచ్చు. అనగా నీవు నేను కూడా అన్వయించుకోవచ్చు. After you are born again, నీవు తిరిగి జన్మించిన తర్వాత probably God permitted many troubles in your life. బహుశా దేవుడు నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులు, కష్టాలు అనుమతించుంటాడు. Before you were born again, నీవు తిరిగి జన్మించక ముందు you were like a wasteful stone in craggy hills and misshapen stone in a quarry. నీవు పనికిరానిటువంటి ఒక రాయి వలె అక్కడ క్వారీలో ఎందుకు పనిగా నిరుపయోగంగా అట్లా పడిపోయిన ఉన్నావు. But God took you into his skillful hand, అయితే దేవుడు తన నైపుణ్యత గల హస్తంలో నిన్ను తీసుకున్నాడు. and he is shaping you to be well fit in the spiritual house which he himself is building. ఆత్మ సంబంధమైన కట్టడంలో, అంటే తానే కడుతున్నాడు, నిర్మిస్తున్న ఆ కట్టడంలో ఉపయోగకరమైనటువంటి సరిపోయినటువంటి ఒక రాయిగా నిన్ను చేస్తున్నాడు. To make you fit into that place, ఆ స్థలంలో నిన్ను అమర్చడానికి he is breaking you, నిన్ను ఆయన he విరగగొడుతున్నాడు. is cutting you, నిన్ను ఆయన నీలో నుండి తీసేస్తున్నాడు పదునైనవి. and he is chiseling you using sharp and finer instruments to smoothen your rough edges. కాబట్టి నీలో కరుకైన వాటన్నిటి కూడా చదును చేస్తా ఉన్నాడు. He is using very sharp and finer instruments ఆయన చాలా పదునైనటువంటి ఆయుధాలను ఉపయోగిస్తున్నాడు. during this process. మరి ఈ ప్రక్రియలో You may have some questions. నీకు కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. Is there no end to these trials?
ఈ కష్టాలకు అంతమే లేదా? Is there no limit to my troubles? నా కష్టాలకి ఏమి పరిమితులు లేవా? Will there be a hopeful morning in my life? నా జీవితంలో ఏదైనా నిరీక్షణ ఉంటుందా? Remember, గుర్తుపెట్టుకో, these hard things are there in our life to prepare us for the future glory. ఈ కష్టమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో భవిష్యత్తులో మహిమ కొరకై 2 సిద్ధపరుస్తాయి. Corinthians 4:17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17. Oh, you are destined for a glorious future. నువ్వు మహిమాయుక్తమైన భవిష్యత్తు కొరకై నువ్వు నియమించబడి ఉన్నావు. One day you will be a lively stone in the heavenly temple. ఒక దినాన్న నువ్వు ఆ పరలోక మందిరంలో సజీవ రాయిగా ఉంటావు. Today, are you being afflicted? ఈ రోజు నువ్వు బాధల్లో శ్రమల్లో ఉన్నావు. Are you tossed and not comforted? నువ్వు ఆదరణ లేకుండా అటు ఇటు కొట్టబడుతున్నావు. God is saying, దేవుడు నీతో the చెప్తున్నాడు, one who restored the Jews, యూదులను సమకూర్చినవాడు, the one who is building the church, సంఘమును నిర్మిస్తున్నవాడు, he is promising this. ఆయన ఇది వాగ్దానం He చేస్తున్నాడు, will lavish riches upon you. నీపైన ఎంత ఐశ్వర్యాన్ని కుమరిస్తాను. So don't lose heart. కాబట్టి నువ్వు కృంగిపోవద్దు. These troubles are temporal. ఈ కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా తాత్కాలికం, Keep కొంతకాలం. your eyes on the future glory. నీ దృష్టి అంతా కూడా భవిష్యత్తు మహిమ పైన ఉంచు. May God help you. దేవుడు నీకు సహాయం చేయాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ గల మా పరలోక తండ్రి, your plans for our lives are not like our plans. మా జీవితం కొరకై నీ ప్రణాళికలు, మీ ఆలోచనలు మాకున్నటువంటి Your కావు. plans are so high. నీ యొక్క ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి. Thank thee for the word of God in the Old Testament. పాత నిబంధనలోని దేవుని వాక్యం బట్టి వందనాలు. Those prophecies can be applied literally to the Jews of that day. ఆ ప్రవచనాలు ఆ దినాన ఉన్న యూదులకు అక్షరార్థంగా అన్వయింపజేయబడి, And also they can be applied to a church as a whole. అది సంఘంగా కూడా అన్వయింపు చేసుకోవచ్చు. And also to individual believers like us. వ్యక్తిగత విశ్వాసులకి Lord, అన్వయింపజేయబడుతుంది. we thank thee. One day you are going to turn us, O Lord, fair stones with multicolors. ఒక దినాన ప్రభా నువ్వు నీలాంజనలతో కూడా మాణిక్యములతో మమ్మల్ని కట్టేవాడుగా ఉన్నావు. You are beautifying us. దేవా నువ్వు మమ్మల్ని సుందరీకరిస్తున్నావు. We were like in the quarry, O Lord, shapeless, no beauty. నిరాకారంగా ఏమాత్రము అందం లేనటువంటి రాయి వలె ఆ క్వారీలో పడున్నాం. And you brought us to thy house. ప్రభా నీ ఇంటికి తీసుకొని వచ్చావు. Put us in that particular place for which you have chosen us. ప్రభా ఎందు నిమిత్తం మమ్మల్ని ఏర్పరచుకున్నావు, ఆ స్థానంలో మమ్మల్ని అమర్చడానికి. You are breaking us. దేవా మమ్మల్ని No విరగొడుతున్నావు. doubt it is a painful process. ప్రభా ఏ నిస్సందేహంగా ఇది కొంచెం బాధ కలిగించేది. But oh Lord, it is for our good. అయినా ప్రభా ఇది మా మేలు కొరకే. One day you want to see us as stones with fair colors. ఒక దినాన ప్రభా నీలాంజనం వంటి రాళ్ల వల్లే మమ్మల్ని Oh, చూడాలనుకుంటున్నావు. you want to see wonderful beauty. ప్రభా మాలో ఒక సౌందర్యాన్ని చూడాలనుకుంటున్నావు. And people will say, oh, what a beauty in this stone. ప్రజలు చూసినప్పుడు ఎంత అందంగా ఉంది ఈ రాయి అని చెప్తారు. Thank you for your plans. దేవా మీ ప్రణాళికగా వందనాలు. Help us not to have any questions, oh Lord, suspicions on thy love. దేవా నీ ప్రేమ గురించి ఏ ప్రశ్నలు, ఏ సందేహాలు లేకుండా చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా నడిపించండి. We do pray in the, oh Lord, skillful name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నైపుణ్యత గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.